Hello everyone, welcome to my channel Learn English with Miss Neha. So continuation of the class, we are going to learn today the third skill, reading. So reading is another skill in English language. First, reading is the foundation of success. మనం ఏదైనా సాధించాలంటే కొన్ని విషయాలు చదువుతూ ఉండాలి. అవి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ ఏమైనా కానీ కూడా మనం సబ్జెక్ట్ సంబంధించింది కానీ ఏదైనా చదువుతూ ఉన్నప్పుడు మనకి ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల మనం సక్సీడ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్, ఈ హ్యాబిట్ ఎలా ఉండాలంటే ఎర్లీ స్టేజెస్ నుండే డెవలప్ చేసుకుంటే రీడింగ్ హ్యాబిట్ అనేది మనకి చదవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లోనే మనం రీడింగ్ని డెవలప్ చేసుకుంటే కనుక, అంటే స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్లోనే డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో మనం చదివేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేయండి, జనరల్గా సక్సెస్ఫుల్ అయిపోతాం రీడింగ్ చేస్తూ ఉంటే. ఏదైనా కూడా న్యూస్ పేపర్స్, అప్ టు డేట్గా సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైనా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవడానికి మనం రీడ్ చేస్తూ ఉంటే ఆ కంటెంట్ని రోజు కూడా మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఒక ఫౌండేషన్ వేసుకుంటాం సక్సెస్కి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో డెవలప్ చేసుకోవడం వల్ల ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. అండ్ దెన్ అది మనల్ని ఏం చేస్తుందంటే జనరల్గానే సక్సెస్ఫుల్ పర్సన్గా చేస్తుంది. ఇన్ దిస్ టైప్స్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్ వీ హ్యావ్ ఫస్ట్ వన్ ఈజ్ డీకోడింగ్. డీకోడింగ్ మీన్స్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేయడం అన్నమాట. దిస్ డీకోడింగ్ ఇన్ ఇంగ్లీష్ దేని నుండి మనం ఇన్ఫర్మేషన్ తీసుకునే ఎబిలిటీ ఆఫ్ సౌండ్ అవుట్ వర్డ్స్, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా సౌండ్ చేయాలి అనే వర్డ్స్ని డీకోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వైటల్ స్టెప్ ఇన్ ద రీడింగ్ ప్రాసెస్, ఎసెన్షియల్ స్టెప్ అనమాట డీకోడింగ్లో. ఎలా చదవాలి, ఎలా సౌండ్ చేయాలి, ఏంటి అనేది మనం ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం అనమాట. నెక్స్ట్ అనేది ఇదేమవుతుందంటే ఈ డీకోడింగ్ అనేది రీడింగ్లో చాలా ఫౌండేషన్ థింగ్ అనమాట. ఫౌండేషన్ రీడింగ్ అనే స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఈ డీకోడింగ్ అనేది ఒక ఫౌండేషన్. సెకండ్ వన్ ఫోనిక్స్. After decoding, the second one is phonics. It is the ability to recognize the connection between sounds and letters they make. Sounds నుండి లెటర్స్ని ఎలా మార్చుకుంటాం దాన్ని బేస్ చేసుకొని ఈ ఫోనిక్స్ అనేవి ఉంటాయి. మ్యాపింగ్ ద సౌండ్స్ ఇన్ వర్డ్స్ ఇన్ రిటర్న్. మ్యాపింగ్ మీన్స్ ప్లానింగ్ ద సౌండ్స్ ఇన్ వర్డ్స్ ఇన్ రిటర్న్. రిటర్న్గా రాసుకోవడం, ఆ సౌండ్స్ని ప్లాన్ చేసుకుని. నెక్స్ట్ డీకోడ్ అంటే చెప్పాను నేను, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని తర్వాత ఎన్కోడ్ ద సౌండ్స్ ఇంటూ వర్డ్స్, రాయడము స్పెల్ చేయడం అనమాట. మనం అనుకుని ఎలా రాయాలి, ఎలా చెప్పాలి అనుకుని ఎన్కోడ్ చేసుకోవడం అనమాట. గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని అవి ఈ ఫోనిక్స్లో అంటే సౌండ్స్లో ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం సెకండ్ రీడింగ్ స్కిల్ అనేది టైప్స్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్లో చూస్తాం. థర్డ్ వన్ రీడింగ్ కాంప్రిహెన్షన్. మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ గానే పాసేజెస్ గుర్తొచ్చేస్తాయి. పాసేజెస్ మనం రౌడ్గా రీడ్ చేస్తాం అండ్ అండర్స్టాండ్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా అంతే. అండర్స్టాండింగ్ వన్ రీడ్స్ అంటే ఒక చదివేది వినడం, లేదా మనం చదువుకుని అర్థం చేసుకుని దేన్ని అయితే దానికి ఆన్సర్ ఉందో ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉంటాం. ఇది కాంబినేషన్ ఆఫ్ డీకోడింగ్. డీకోడింగ్లో ఎలా అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటామో అండ్ అనదర్ ఏంటి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కూడా. చదువుతున్నప్పుడు ఫ్లూయెంట్గా వెళ్ళిపోవడానికి, స్టాప్ ఎక్కడ బ్రేక్ రాకుండా పస్ చేయకోకుండా ఉండటానికి రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది యూజ్ అవుతుంది రీడింగ్ స్కిల్లో. నెక్స్ట్ వన్ వర్కింగ్ మెమరీ అండ్ అటెన్షన్. మెమరీని అంటే మనం ఏదైతే చదువుతామో అది మెమరీలో స్టోర్ చేసుకుని అబ్జర్వ్ చేసుకోవడం. ఏదైతే టెక్స్ట్ అయితే మనం చదవాలనుకుంటున్నామో దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేసుకోవడం. ఏం చదివాము, ఏంటి, ఎలా ఉంది, దాని ఇన్ఫర్మేషన్ అర్థమైందా లేదా అనుకునేది. నెక్స్ట్ ఈ వర్కింగ్ మెమరీ ఏం చేస్తుందంటే అలౌస్ టు దెమ్ టు రీటైన్ కీప్ ద ఇన్ఫర్మేషన్. అలా ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో అది ఎప్పటికీ మనం కంటిన్యూ చేయడానికి ఈ వర్కింగ్ మెమరీ అటెన్షన్ పే చేసేలా చేస్తుంది. నెక్స్ట్ వన్ వస్తే మనకి ఇప్పుడు టైప్స్ చెప్పుకున్న తర్వాత రీడింగ్ టెక్నిక్స్. మనం కొంతమంది ఏదైనా ఈజీగా నేర్చుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. రీడింగ్లో కూడా అంతే, అన్నీ కూడా చాలా ఈజీ. పాయింట్ టు పాయింట్ చదవలేం, బుక్ అంతా కూడా చదివేలేం కదా. సో దీనిలో కూడా 4 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. దట్ ఈస్ స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. సో ఈ 4 టైప్స్ ఒకసారి మనం చూస్తే కనుక, స్కిమ్మింగ్ అనేది ఏం చేస్తుందంటే
మనం ఏదైతే చదువుతాం దాని యొక్క మెయిన్ ఐడియాని మాత్రమే మనం గ్రాస్ప్ చేసేలా యూజ్ అయ్యేలా తీసుకునేటట్టు స్కిమ్ చేయడం అనేది యూజ్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ చూసుకున్నాం, కొంతమంది హెడ్లైన్స్ మాత్రమే చదువుతారు. హెడ్లైన్స్ని చూసి వాళ్ళకి నచ్చిన టాపిక్ని సెలెక్ట్ చేసుకుని దానిలో ఇన్ఫర్మేషన్ని చదువుతూ ఉంటారు. అది అది స్టడీకి సంబంధించవచ్చు అవ్వచ్చు, లేకపోతే ఏమైనా న్యూస్ అప్ టు డేట్గా ఉన్నాయి ఏదైనా కూడా అంతే. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవడాన్ని మాత్రమే, గ్రాస్ప్ చేయడాన్ని మాత్రమే స్కిమ్మింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి స్కానింగ్ కూడా అలాంటిదే, కానీ ఏం చేస్తామంటే ఇక్కడ ఇగ్నోరింగ్ అండ్ రిజెక్టింగ్ ద ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్. మనకు అవసరం లేదు వదిలేస్తాం, అవసరమైంది మాత్రమే తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ మనకి టీచర్స్ స్టూడెంట్స్కి హోంవర్క్ ఇచ్చారు, ఈ పేజ్ నెంబర్లో చదవమంటే ఆ పేజ్ నెంబర్ మాత్రమే చదువుతాం, ఇంకేం చదవం అనమాట. సో అది ఒక ఇర్రెలవెంట్ తీసేసి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని మనకు ఏదైతే కావాలనుకున్నామో దాన్ని తీసుకోవడాన్ని స్కానింగ్ అంటాం. నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్, అదేంటంటే డీటెయిల్ స్టడీ. సో మనకి ఏమైతే బుక్ ఇచ్చారో, లేకపోతే టాపిక్ ఇచ్చారో, లేకపోతే ఏదైతే మనం చేయాలనుకుంటున్నాం, చదివి ఫర్దర్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నామో దాన్ని ఎవ్రీ మీనింగ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకుని చదవటం. ఎగ్జామినేషన్లో మనకి కొన్ని టాపిక్స్ ఇస్తాడు, ఆ టాపిక్స్ని మనం ఏది స్కిప్ చేసినా అన్నిటికీ ఆన్సర్ చేయలేం, మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే పాసిబిలిటీ లేదు. కాబట్టి అన్నీ చదివితేనే వస్తాయి. కాబట్టి సో ఈ ఇంటెన్సివ్ రీడింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇది పైనే చదువుతాం, మనకు అవసరమైంది మాత్రమే తీసుకుంటాం అనమాట, అనవసరమైంది పక్కన పెట్టేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఎలా ఉండదంటే ఎంజాయ్మెంట్, ప్లెజర్, హ్యాపీనెస్ కోసం చదివేది కూడా అవుతుంది ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్. దీస్ ఆర్ ద 4 టెక్నిక్స్ దట్ వి డెవలప్ ఇన్ రీడింగ్. లాస్ట్ వన్ ఇస్ ద రీడింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ రీడింగ్. సో అంటే ఎలా నేర్చుకోవాలి ఉంది, అలాగే టైప్స్ నేర్చుకున్నాం, తర్వాత మనకి టెక్నిక్స్ ఎలా చదవాలి నేర్చుకున్నాం, దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రీడింగ్లో అనేది జస్ట్ మనం ఒకసారి ఐడెంటిఫై చేసుకున్నాం. సో ఇష్యూస్ విత్ డీకోడింగ్, ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు, యాక్సెప్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తారు రీడర్స్ ఎవరైతే ఉంటారు. నెక్స్ట్ పూర్ కాంప్రిహెన్షన్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ మెథడ్ని, అండర్స్టాండింగ్ చేసుకునే విధానాన్ని రీడింగ్ స్కిల్స్లో డెవలప్ చేసుకోకపోవడం, అది చాలా తక్కువగా పూర్ కనెక్షన్గా ఉండటం. నెక్స్ట్ స్పీడ్గా చదవలేకపోవడం, రీడ్ చేయలేకపోవడం యాక్యురేట్గా అలా. నెక్స్ట్ మిక్స్డ్ రీడింగ్ డిఫికల్టీస్, కలిపేసి చదివేయడం, ఎక్కడ స్టాప్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది లేకపోతే మిక్స్ చేసేసి చదివేయడానికి కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ ఆఫ్ రీడింగ్లో చూస్తాం అనమాట. నెక్స్ట్ స్కిల్ రైటింగ్, ఇట్ ఇస్ టెక్నికల్ స్కిల్ అనమాట. ఇది కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ త్రూ రిటర్న్ వర్డ్. ఇప్పటి వరకు మాట్లాడటం, పైకి లౌడ్గా చదవడం, వినడం నేర్చుకున్నాం. ఈ రిటర్న్ అంటే రైటింగ్ అనేది వచ్చేటప్పటికి రాస్తాం అనమాట, ఎలా రాయాలి ఏంటి అనేది. ఈ రైటింగ్లో కూడా మనం లిజనింగ్లో ఏం చెప్పుకున్నాం, స్పీకింగ్లో ఏం చెప్పుకున్నాం, తర్వాత రీడింగ్లో ఏం చెప్పుకున్నాం అనేవి ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. స్పీకింగ్లో చెప్పుకున్న గ్రామర్, లిజనింగ్ అండ్ స్పీకింగ్లో చెప్పుకున్న వొకాబులరీ అండ్ స్పెల్లింగ్స్, సెంటెన్స్ కాంబినేషన్, క్లారిటీ అనేది మనం రాసేటప్పుడు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. హౌ టు ఇంప్రూవ్ రైటింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏదైనా రాసినప్పుడు ఒకసారి గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేవా అనేది బేసిక్స్ కరెక్ట్గా ఉందా లేదా రివ్యూ చేసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. నెక్స్ట్ రాసింది ఒకసారి ఇప్పుడు ఎగ్జామినేషన్లో ముందు చదువుకునేలా రాసి ఏదైనా రాయాలనుకున్నప్పుడు ముందు ఒకసారి మనం చదువుకోవడం కానీ లేకపోతే మైండ్లో ఒకసారి రీకాల్ చేసుకుని ఏం చేయాలనుకుంటున్నాం ఒకటి రాసుకుని తర్వాత మనం రాస్తే బాగుంటుందని. రీడ్ వాట్ యూ వాంట్ టు రైట్. సో రాసిన తర్వాత ఒకసారి చదువుకోవాలి, రాసే ముందు కూడా మనం ఒకసారి ఏం రాయాలనుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ప్రూఫ్ రీడ్, సో రాసేసిన తర్వాత కరెక్ట్గా రాసామా లేదా అనేది చూసుకోవడాన్ని ప్రూఫ్ రీడ్ అంటాం. గెట్ ఫీడ్బ్యాక్, రాసిన దాన్ని అంటే ఏదైనా చెప్పిన తర్వాత ఎదుటి వ్యక్తుల దగ్గర నుండి మనం బాగా చెప్పామా లేదా, బాగా రాసామా లేదా అనేది తీసుకోవడాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఏం చేస్తుందంటే మనల్ని డెవలప్ చేస్తుంది. దేనిలో అయితే మనం మైనస్లో ఉన్నామో, ఏదైతే సరిగ్గా చెప్పలేకపోతున్నామో, ఏమైతే ఉంటాయో మనలో ఉన్న నెగిటివిటీస్ని కానీ వాటిని ఈ ఫీడ్బ్యాక్లో మనం కవర్ చేసుకోవచ్చు, వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ థింక్ అబౌట్ స్ట్రక్చర్,
మనం రాసే విధానం ఎలా ఉంది లేదు, కరెక్ట్గా స్ట్రక్చర్ ఫ్రేమ్ చేస్తున్నావా లేదా అని చూసుకున్నాం. దెన్ రైట్. సో ఆఫ్టర్ ఇవి అయిన తర్వాత రాయడం ఎలా ఏం రాయాలి, ఫస్ట్ లెటర్స్ రాసుకోండి. పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కూడా జర్నల్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ పేపర్లో కానీ ఏదైనా పబ్లికేషన్ మనకి నచ్చిన బుక్ కానీ ఏదైనా కానీ వాటికి మన ఒపీనియన్ రాసుకోవచ్చు. అలా రాయడం వల్ల రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మన ఒపీనియన్ షేర్ చేసుకోవాలి. అందరూ కూడా బాగా మాట్లాడలేరు, కొంతమంది బాగా రాస్తారు. సో ఈ రైటింగ్ స్కిల్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నో సమ్ కామన్ ఫిక్సెస్. కొన్ని విషయాల్లో మనం మిస్టేక్ చేస్తున్నాం. కామన్గా ఏంటంటే అది గ్రామటికల్గా కరెక్ట్గా ఉందా లేదా, గ్రామర్ వైజ్గా ఫ్లెక్సిబుల్. గ్రామర్ అంటే చెప్పాను కదా, అది ఫ్లెక్సిబుల్, మనం ఇగ్నోర్ చేయలేము ఆ స్ట్రక్చర్ అని. అలాగే రాసేటప్పుడు ఆ గ్రామర్ని మనం కరెక్ట్గా రాస్తున్నావా లేదా, గ్రామటికల్కి యూజ్ చేస్తున్నావా లేదా. నెక్స్ట్ అవాయిడ్ పాసివ్ వాయిస్. ఇప్పుడు మీకు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అని రెండు ఉంటాయి. ఆ వాయిస్ వచ్చినప్పుడు నేను చెప్తాను, ఆ పాసివ్ వాయిస్ రాసే విధానాన్ని మీరు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఎక్కువగా యూజ్ చేస్తారు, వచ్చేసింది కదా చెప్పేద్దాం, ఎక్కువ రాసేద్దాం అనుకుంటూ ఉంటారు. సో ఆ రాసేటప్పుడు అన్నెసెసరీ వర్డ్స్ని కట్ చేసి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నామో అదర్స్ని, మనం అన్నెసెసరీ వర్డ్స్ని కట్ చేసి క్లారిటీగా మనం అనుకున్నది రాయగలిగితే రైటింగ్ స్కిల్ అనేది కూడా డెవలప్ అవుతుంది. సో మనం చెప్పుకున్న ఫస్ట్ టాపిక్లో మనం 4 స్కిల్స్ నేర్చుకున్నాం. దట్ ఈస్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. This is about the 4 skill in English language. సో ఇవన్నీ ఫాలో అవ్వండి, డెవలప్ చేసుకోండి స్కిల్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ టాపిక్లోకి గ్రామర్లోకి వెళ్ళబోతున్నాం. ఫర్దర్ టాపిక్స్ నేర్చుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కంటిన్యూషన్ క్లాసెస్ని వినండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, స్పోకెన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.